వివరాలకు వెళితే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించిందని గుర్తు చేశారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తుందని భావించి 12 గ్రామాల ప్రజలు తమ ఇళ్లను భూములను త్యాగం చేశారన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 12,500 మంది బాధితులు ఉన్నట్లు తెలిపారు. వీరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చి పట్టించుకోలేదని విమర్శించారు. ఒక్కో బాధిత కుటుంబానికి 5,04,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి మాట తప్పిందని ఆరోపించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సమస్యను పరిష్కరిస్తామని, మీరిచ్చిన హామీని నెరవేర్చాలని బండి సంజయ్ కోరారు. 18 ఏళ్లు నిండిన యువతకు సైతం పరిహారం ప్యాకేజీని వర్తింపచేయాలన్నారు. బాధితులందరికీ న్యాయం చేయాలని కోరారు. అర్హత లేకున్నా లబ్ధి పొందిన రాజ్యసభ ఎంపీ సంతోష్ రావుతో పాటు మాజీ సీఎం కేసీఆర్ బంధువులపై చర్య తీసుకోవాలని బండి సంజయ్ తన లేఖలో సీఎం రేవంత్ను కోరారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.